శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దృశాద్రాఘీయస్య దరదళితనీలోత్పలరుచా దవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే. అనేనాయం ధన్యో భవతి నచతేహ నిర్యత వనే వా హర్మే వా సమకర నిపాతో హిమకర. ఆ అమ్మవారి దయ ఎలా ఉంటుందంటే, చంద్రుని వెన్నెల భూమండలం అంతా ఏ విధంగా పడుతుందో, అడవులలో, నదుల్లో, నీళ్లల్లో, భూమి మీద, మనుషుల మీద, జంతువుల మీద, పాముల మీద, అన్నిటి మీద ఒకేలా వర్షిస్తుంది వెన్నెల. ఒకేలా ఉంటుందన్నమాట. వెన్నెల ఏ విధంగా అయితే పడుతుందో, అమ్మవారి చూపు కూడా అలాగే మనని ఆవిడ కనుల నుంచి వచ్చేటువంటి దయారసంతో మనని తడిపేస్తుంది అనమాట అమ్మవారు కూడా. ఎందుకంటే అమ్మవారికి తమ భేదం లేదు. వారు వీళ్ళు నన్ను కొలిచారు, వీళ్ళు నన్ను కొలవలేదు, వీళ్ళు నా భక్తులు, వీళ్ళు వేరే వాళ్ళ భక్తులు, వీరు వేరే మతాన్ని పూజిస్తారు అనే తేడా ఏమీ లేదు. ఎందుకంటే అమ్మ కదండి ఆవిడ. అమ్మకి తేడాలు ఉండవు. అందరినీ సమానంగానే ప్రేమిస్తుంది. అమ్మకి 10 మంది పిల్లలున్నా, ఒక పిల్లున్నా ప్రేమ ఒకలానే ఉంటుంది. అమ్మ ప్రేమలో ఎటువంటి మార్పు కూడా ఉండదన్నమాట. అంతటి ప్రేమమై అమ్మవారు. ఆ విధంగా అందరి మీద కూడా ఆవిడ యొక్క కరుణా రసాన్ని మనందరి మీద కూడా చిలకరిస్తూనే ఉంది. ఆ కరుణ రసంలో మనం అందరం కూడా తడిసి ముద్దవుతూనే ఉన్నాము. కానీ అది మనం గ్రహించుకోలేకపోతున్నాం అనమాట. అంతే తేడా. అమ్మ ప్రేమలో ఎటువంటి మార్పు, ఎటువంటి భేద దృష్టి, ఎటువంటి తేడా అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే అమ్మ కాబట్టి. సమస్త బ్రహ్మాండాలని సృజించినటువంటి బ్రహ్మాండ జనని. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ జంతువైనా, ఏ వృక్షమైనా కూడా ఆవిడికి ఒకటే. ఈ భేదాలు ఎప్పుడు చూస్తున్నాము? మన మానసిక స్థాయి ఎదగనప్పుడు, మన మనసు అంత జ్ఞానాన్ని అందుకోలేనప్పుడు, మనకి పూర్వజన్మ సుకృతం లేనప్పుడు మాత్రమే మనకి భేద దృష్టి అనేది మనం చూడగలుగుతాం. ఏ అమ్మ దాన్ని బాగా చూస్తుంది, నన్ను బాగా చూడదు, ఏ వీళ్ళ అమ్మవారు గొప్పతే ఆ అమ్మ మంచిది కాదు, ఇట్లా చూస్తూ ఉంటాం అనమాట. కానీ అమ్మ ఎప్పుడు కూడా అమ్మే. అమ్మకి ప్రేమ అనంతమైనదనమాట. ఎందుకంటే ఒక తీగకి ఎన్ని కాయలు ఉన్నప్పటికీ కూడా ఆ తీగలన్నింటినీ కూడా మోస్తూనే ఉంటుంది అమ్మ. గుమ్మడి చెట్టు తీసుకుంటే తీగ ఎంత సున్నితంగా ఉంటుంది తెలుసా? గుమ్మడికాయ తీగ. కానీ కాయలు ఎంత బరువు ఉన్నా సరే అది బరువు అనుకోదు. పాపం అలా మోస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా రైతే పాపం ఆ మోత దాని భారాన్ని చూడలేక కాయలను నెమ్మదిగా తీగని కిందకి డైవర్ట్ చేస్తాడనమాట. కనీసం కొంచెం భూభారానికి పడుతుంది ఆ బరువు అని చెప్పి. కాబట్టి మనం ఆ స్థాయిని, అమ్మ మనని ప్రేమగా చూస్తోంది, అమ్మ మనని దయతో తడుపుతుంది అన్న జ్ఞానాన్ని కలిగి ఉండే స్థితికి మనం ఎదగాలన్నమాట. మన మనసు, మన ఆలోచన, మన వే ఆఫ్ లెంగ్త్ అంటారు చూడండి, అది ఆ థాట్ ఆఫ్ లెంగ్త్, ఇవన్నీ కూడా మనం ఆ స్థాయికి పెరగగలగాలి. ఇదే శ్రీ విద్య యొక్క రహస్యం అని చెప్పబడుతుందన్నమాట. శ్రీచక్రంలో మేరు ఏ విధంగా పైన ఉంటుంది చూసారా? మేరు ఒకటే బిందు ఉంటుంది. ఆ పైన బిందు నుంచి కిందకి రాగానే ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకని? పైనుంచి ఏం పడ్డా అన్నిటి మీద సమానంగా పడుతుంది. అలాగే మనం కింద ఉన్నాం, స్థూలంగా ఉన్నాం మనం కింద భూమి మీద. మనం సూక్ష్మంగా ఆలోచించిన కొద్దీ ఈ విధంగా పైకి వెళ్ళిపోతాం, మేరు స్థానానికి చేరుకుంటాం. ఇది శ్రీచక్ర రహస్యం. అమ్మవారి అందుకే ఇంతమందిని కూడా దయతో, కరుణతో ఆవిడ చూడగలుగుతోందనమాట. మనని చక్కగా ప్రేమగా లాలించగలుగుతోందనమాట. ఫస్ట్ నామాల్లో చెప్పుకున్నాం ధ్యాన శ్లోకంలో, అరుణాం కరుణాతరంగితాక్షీం. ఆవిడ కరుణ తరంగాలుగా వస్తూనే ఉంటుందన్నమాట. నిరాఘాటంగా వస్తుంది. కానీ అమ్మని మనం గుర్తించగలగాలి. ఈవిడ మన తల్లి, జగజ్జనని, ముగ్గురమ్మల మూల పుటమ్మ, బ్రహ్మాండ నాయకి, శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్థానంలో ఉన్నటువంటి శివశక్తి స్వరూపిణి అనేది మనం
గ్రహించుకోగలగాలి. ఆ గ్రాహ్యం లేనంతసేపు కూడా మనం ఎప్పుడు భేద దృష్టి కలిగే ఉంటాం అన్నమాట. కాబట్టి అమ్మవారికి ఒకసారి నమస్కారం పెట్టుకుని, అమ్మ మమ్మల్ని కూడా తడుపమ్మ నీ దయతోటి నమస్కారం పెట్టుకుని లలితా సహస్రనామంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాం అంటే 20 నామాలు చెప్పుకోవడం జరిగింది మనం. అంటే శ్లోకాలు, లలితా సహస్రనామ శ్లోకాలు 20 చెప్పుకున్నాం అన్నమాట. మనం కిందటి నామం ఎక్కడి దాకా చెప్పుకున్నాం అంటే సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళే మందగమన మహాలావణ్య సేవధేహి. ఈ నామం వరకు మనం చెప్పుకున్నాం. మరాళి మందగమన మహాలావణ్య సేవధేహి. స్థూలంగా చూస్తే ఏంటంటే హంస నడకలు అని చెప్పుకుంటాం. హంసలు కూడా ఆవిడ నడకని అనుసరిస్తున్నాయని చెప్పుకుంటాం. హంసలు ఆవిడని అనుకరిస్తూ ఆవిడని అర్చన చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గూఢార్థం కూడా ఉందన్నమాట. ఎందుకంటే లలితా సహస్రనామానికి రహస్యనామాలని ఒక పేరు ఉంది. ఇందులో స్థూలంగా కనబడేది ఒకటి, సూక్ష్మంగా కనబడేది ఒకటి. ఆ సూక్ష్మమైన నామం ఏంటంటే హంస అంటే మన శ్వాసకు సంబంధించింది. అది ధ్యానంలో ఒక ప్రక్రియ, యోగాలో ఒక ప్రక్రియ. ఎందుకు చేస్తారు అంటే పరమాత్మ దర్శనం కోసం చేసేదన్నమాట. హంస, సోహం, హంస, ఇట్లా శ్వాస తీసుకునే చలనం కూడా మనం ఎంత నెమ్మదిగా నిదానిస్తూ ఉంటే మనకి అంత జ్ఞానం అనేది మనకి అభివృద్ధి చెందుతుంది. గబగబ శ్వాసలు తీసేవాళ్ళు ఏ పని చేయలేరు, తొందరగా అలసిపోతారు, వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు, పడుకోలేరు కూడా. శ్వాస ఎప్పుడు మన ఆధీనంలో ఉంచుకుంటామో అప్పుడు మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. మన ఆలోచన ఎక్కడ పెడుతున్నాం ఏకాగ్రత అది అక్కడికి చేరుకుంటుందన్నమాట. ధ్యానంలో మొట్టమొదటి మెట్టు శ్వాసని మన ఆధీనంలో ఉంచుకోవటం. శ్వాసయే ధ్యానం కిందకి రాదు. శ్వాస గమనాన్ని మనం గమనిస్తూ ఉంటే మనం ఏ బీజాక్షరం అయితే తీసుకున్నామో ఆ శ్వాసతో పాటు బీజాక్షరం లోపలికి తీసుకోవడం, బయటికి వదలడం, అంటే కుంభకరేచక చేస్తూ ఉంటే అది ధ్యానంలో మొదటి మెట్టు మాత్రమే. ఇప్పుడున్న వీళ్ళందరూ ధ్యానం నేర్పబడును, ఈ ధ్యానం ఆ ధ్యానం అని చెప్పి చాలా రకరకాల బోర్డులు, పటోటోపాలు ఇవన్నీ కూడా వేసుకున్నారు. కానీ ఇవన్నీ మొదటి మెట్టు దగ్గరే ఉంటాయి. తర్వాత మెట్టుకు వీళ్ళు వెళ్ళటం చాలదు. ఎందుకంటే తర్వాత మెట్టు ఎక్కేది ఓన్లీ ఋషులు మాత్రమే. ఋషులు, మునులు, యోగులు, సాధువులు మాత్రమే. మనం శ్వాస దగ్గరే ఆగిపోతున్నాం. శ్వాస మీద ధ్యాస అంటేనే ధ్యానం అని చెప్పి అక్కడే ఆగిపోతున్నాం. కానీ అది కరెక్ట్ కాదనమాట. దాన్ని మించిన స్థాయిలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ నామం ఇక్కడి దాకా మనం చెప్పుకున్నాం. మరాళి మందగమన మహాలావణ్య సేవధిహి. తర్వాత నామం సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్లభ. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణభూషిత. సర్వారుణ అమ్మవారు మొత్తం ఎర్రటెరుపుతోటే ఉంటుందన్నమాట. అరుణవర్ణం అంటే ఎరుపు కొంచెం కాపర్ కలర్ కలిస్తే, అంటే కొద్దిగా పసుపు కూడా కలిపితే ఆ వర్ణంలో వస్తుందన్నమాట. కెంజాయ రంగు అమ్మవారు. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ విధంగా ఉంటాడో ఆ వర్ణంలో అమ్మవారు అలా ఉంటుందన్నమాట. ఆ వర్ణం. సర్వారుణ అనవద్యంగి సర్వాభరణభూషిత. సర్వారుణ, ఈ అరుణవర్ణం లేనిదే మనకి సృష్టే లేదు. పొద్దున్నే సూర్యుడు ఉదయించాడా? ఆ ఉదయించిన సూర్యుడు అరుణవర్ణంలో ఉంటున్నాడు కదండి. ఆయన కిరణాల ద్వారా మనం భూమిని తాకినప్పుడు మనం అందరం నిద్రలు లేవటం, పనులు చేసుకోవటం, స్కూళ్ళకి వెళ్ళటం, ఉద్యోగాలకు వెళ్ళటం, సాధన చేయటం, అనుష్ఠానం చేయటం, ఎవరెవరి రైతులు పొలం పనులు చేయటం, ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. పైగా అరుణం అనేది చాలా రోగాల్ని దూరం చేస్తుంది. సూర్యోదయ పూర్వమే లేచి ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తున్నారో వాళ్ళ శరీరం వజ్రతుల్యం అవుతుంది. ఎందుకని? అందులో హీరా అనేటువంటి ఒక వాయువు ఉంటుంది. ఆ వాయువుని పీల్చడం ద్వారా ఆ వాయువు మన శరీరానికి తగలటం ద్వారా మన శరీరం ఉక్కు శరీరంలాగా మారుతుంది, వజ్ర సదృశ్యం అవుతుందన్నమాట. ఇంతెందుకు మనకి ఇప్పుడు కుంభమేళ నడుస్తుంది కదండి. అందులో యోగులు చూసారు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో. వాళ్ళకి 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ, 100 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు చూసారు కదా. ఉక్కు మనుషుల్లో ఉన్నారు వాళ్ళు. చలి పెట్టదు వాళ్ళకి, ఎండకు పెట్టదు, తడుపరు. ఒకరైతే అగ్నిలో కూర్చుని కూడా కాలటం లేదు. ఈ సైన్స్ అంతా జుట్టు పీక్కుంటున్నారు, సైంటిస్టులు అందరూ జుట్టు పీక్కుంటున్నారు, ఏం చేయాలో తెలియక. ఎందుకంటే
వాళ్ళకి దొరకట్లా, లాజిక్ దొరకట్లా, కారణం దొరకట్లా, హేతువు దొరకట్లేదు. నీ భగభగా మండుతున్న నిప్పుల మధ్యలో కూర్చున్నాడు ఆయన. ఏం చేస్తాం చెప్పండి? వాడు అయ్యో అమ్మో అంటలు హాయిగా 2 గంటలు కూర్చొని తపస్సు చేసుకుని నిప్పుల మీద కూర్చుని లేచాడు మంటల్లో. అంటే అమ్మవారి దయ, సాధన. ఇంతకుముందు నామం చెప్పుకున్నాం, మరాళి మందగమన మహాలావణ్య సేవిధి అని చెప్పి. ఆ హంసని ఏదైతే ఉందో దాన్ని సాధన చేయగా 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 ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తులు అనమాట వాళ్ళు. వాళ్ళకి ఉక్కు శరీరం మారుతుందనమాట. సర్వారుణ నవజ్జంగి సర్వాభరణ భూషిత. సర్వారుణ, ఇంకా అరుణవర్ణ మనకి చాలా ఎంతో ముఖ్యమైనటువంటిది. అది మనకి హీమని పెంచుతుంది. మన బయల్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా తగు మోతాదులో ఉత్పత్తి అయ్యేలా సరిచేస్తుంది. అందుకే చూడండి, ఇప్పుడు కామెర్ల వాళ్ళు ఉన్నప్పుడు పసిపిల్లలనైనా సరే పొద్దున్నే వచ్చే నీరెండలు చూపించమంటారనమాట. అరుణవర్ణం తర్వాత వస్తుంది అది. అంటే అప్పుడు మనకు చేరేసరికి ఆ సమయం అవుతుందన్నమాట. అప్పుడు బ్లడ్ మనకి ప్యూరిఫై అవుతుంది. అది బైల్ జ్యూస్ అంటే పిత్తాశయం రిలీజ్ చేసేటువంటి ఒక పచ్చటి వర్ణ పదార్థం అనమాట. అది మామూలుగా ఏంటంటే మనం పొద్దున్నే విసర్జకావకాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అది అట్లా వెళ్లకుండా రివర్స్ ఫంక్షన్లో ఉన్నప్పుడు బ్లడ్లో కలుస్తుంది. దాన్ని జాండీస్ అంటారు. దానికి సూర్యుడి యొక్క లేత సూర్యం ఉదయించేటప్పుడు వాళ్ళని కనుక ఆ శరీరం దానికి ఎక్స్పోజ్ అయితే తొందరగా మనకి నార్మల్ స్థితికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మనకి హాస్పిటల్లో చూస్తూనే ఉంటాం, సర్జికల్ అయిన వాళ్ళకి కానీ నాన్ సర్జికల్లో కానీ డెలివరీ అయినప్పుడు ఆ పుట్టిన ఇన్ఫాంట్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎండకి పెడతాం. అదే కారణం. ఇంతేకాకుండా అందులో చాలా రకాలైన చికిత్సా మార్గాలు కూడా ఉన్నాయి. ఇది కిరణ వైద్యం అనేది కూడా ఒకటి ఉంది. కిరణాలతో వైద్యం చేసే విధానం. ఈ అరుణవర్ణ వల్లనే ఉదయించేటువంటి పుష్పాలు ఉంటాయి. ఆ అరుణవర్ణాన్ని వచ్చినప్పుడు అవి తీసుకుంటాయి అన్నమాట. అరుణవర్ణం ద్వారాగానే కొన్ని మొక్కలు వాటి ఆహార పదార్థాన్ని బలం పెంచుకుని తయారు చేసుకుంటాయి. బాగా ఎండున్నప్పుడు అవి ఎదగలేవు, చనిపోతాయి అన్నమాట. అలాగే పద్మం కూడా సూర్యుడు వస్తూ ఉంటే అరుణవర్ణం వస్తుంటే మెల్లిగా ఇలా వికసించడం మొదలవుతుంది. సూర్యుడు లేకపోతే పద్మాలు కూడా వికసించవు. కాబట్టి ఇక్కడ ఈ అరుణవర్ణానికి అంత శక్తి ఉంది. పైగా హీమని పెంచుతుందన్నమాట అరుణవర్ణం అనేది. సర్వారుణ అనవజ్జంగి సర్వాభరణ భూషిత. ఇంతకుముందు రుద్రంలో కూడా చెప్పుకున్నాం. ఈ అరుణవర్ణం గురించి కూడా మనం చెప్పుకున్నాం. రుద్రంలో కూడా చెప్పుకున్నాం. ఉతైనం గోప ఆదృశన్హార్య ఉతైనం విశ్వభూతాని స్వదృష్టో మృడయాతినః. అదే ఆ అరుణవర్ణంలోనే అమ్మవారిని ధ్యానించాలి. శివపరమాత్మ కూడా అందులోనే ఉంటాడు. శివుణ్ణి కూడా ధ్యానించాలి అందులోనే. శ్రీమన్నారాయణమూర్తికి కూడా వర్తిస్తుంది ఇదే. ఎవరైతే ఉదయాన్నే ఆ అరుణోదయం అవుతూ ఉండగా మనం అనుష్ఠానం కనుక సాధన చేసినట్టయితే మనకి తొందరగా వస్తుందన్నమాట. అది పైగా బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి. ఆ సమయంలో మనం చేసినట్టయితే కంట్రోల్ అవుతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే కొందరు ఉన్నారు 200 బీపీ ఉన్నప్పటికీ కూడా 200/80-90 ఉంటే జనరల్ కంటే స్ట్రోక్ వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ కొందరికి రాదు. అలా నార్మల్గా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకని? సాధన. వాళ్ళు సాధన చేయటం ద్వారా ప్రతి అవయవం ఏది ఏ పని చేయాలో అది పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. సర్వారుణ అనవజ్జంగి సర్వాభరణ భూషిత. సర్వారుణ అనవజ్జంగి సర్వాభరణ భూషిత. అమ్మవారికి ప్రతి ఒక్క అవయవానికి కూడా అలంకారప్రాయంగా చాలా ఆభరణాలు ధరించి ఉన్నది. ఇంతకుముందు నామంలో కూడా మనం చెప్పుకుందాం. ఆభరణం ఎక్కడొచ్చినది మంత్రస్వరూపం అని చెప్పుకోవాలి. మంత్రమే ఆభరణం ఆవిడికి, మంత్రమే శరీరం ఆవిడికి, మంత్రస్వరూపమే ఆవిడ. ఇక్కడ ఇది బాగా అనుష్ఠానపరులకు మాత్రం బాగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఈ నామం ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని కూడా అర్థం కాదనమాట. సర్వారుణ అనవజ్జంగి సర్వాభరణ భూషిత. ఇంకా అనవజ్జంగి అంటే ఏ దోషము లేనిది, దోషములు అంటనిది, దోషరహితమైనది. దోషం అంటే మనం అనుకున్నట్టు ఈ పాప పుణ్యాలు లేదా శరీర అవయవాలు ఎగుడు దిగుళ్ళు అనేవి కాదర్థం. అమ్మవారికి అవేవి వర్తించవు. మరి ఏంటి? మరి అమ్మవారిని నామంతో ఎందుకు కొలుస్తున్నామనంటే సర్వారుణ అనవజ్జంగి అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండటం అనేది లేనిది.
అంటే ఎప్పటికీ ఉండేదని అర్థం. పుట్టటం, పెరగటం, వృద్ధాప్యాన్ని చెందటం, తర్వాత దేహత్యాగం చేయటం అంటే మరణించటం, ఇవి లేనిది. అంటే మార్పులు, ప్రతి మార్పు కూడా దోషం కింద చెప్పబడుతోంది. ఇది మనం బాల్యంలో ఎంత ఉత్సాహంగా ఉంటుంది చూసారా, అప్పుడు ఏ దోషం ఉండదు మనకి. పెరిగిన కొద్దీ దోషాలు మనతో పాటు పెరుగుతూ 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 ఏజ్తో పాటు పెరిగి 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 చివరికి మన దేహం పడిపోయి ఈ జీవుని లాక్కెళ్ళేదాకా ఏ దోషాలు జరుగుతూనే ఉంటాయి. అంటే మార్పులు జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉండదు. కానీ అమ్మవారికి అలా కాదనమాట. అమ్మవారు ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఒక స్థితిలోనే ఉంటుందన్నమాట. పెరగటము, పుట్టటము, చావటము, మళ్ళా పుట్టటము, మళ్ళా పెరగటం ఇవేవి ఉండవు అన్నమాట. అనవద్యాంగి సర్వాభరణ భూషిత, చక్కగా సర్వాలంకారాలు చేసుకున్నది అమ్మవారు. ఆభరణాలంటే ఎవరికి ఇష్టం చెప్పండి? అందరికీ ఇష్టమే. ముఖ్యంగా ఆడవాళ్ళకంటే ఆభరణాలంటే పంచప్రాణాలు వాళ్ళకి. ఆభరణాలన్నీ పెట్టిన అద్దులను చూసుకుని మురిసిపోతుంటారు, వాళ్ళకి అన్నం నీళ్ళు కూడా అక్కల్లా, అంత ఆనందపడిపోతారు ఆభరణాలు ఉంటే స్త్రీలు. ఇదివరకు పురుషులు కూడా ఆభరణాలు ధరించేవాళ్ళు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళుతున్నప్పుడు ఆయన శరీరం ఎలా ఉందన్నమంటే, ఆయన శరీరం చక్కగా ఆజానుబాహుడు అనమాట. ఆయన శ్రీరామ్ 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 శ్రీరామచంద్ర కృపానుభజమన హరణ భవ భయ దారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం శ్రీరామ్ శ్రీరామ్ ఆజానుబాహు శరచాపధర సంగ్రామజిత ఖరదూషణం. ఆజానుబాహుడు ఆయన, ఆజానుబాహుడు, చక్కగా సన్నటి నడుము, విశాలమైన వక్షస్థలము, నిండైన చెంపలు, పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి చెవులు, చక్కటి ముక్కు, చక్కటి పలుదంత, అన్నీ చక్కగానే ఉన్న స్వామికి. కానీ ఒక్క ఆభరణం కూడా లేదు. హనుమంతుల వారు అడుగుతారు, రామచంద్ర మీరు ఇంత అందంగా ఉన్నారు, మీకు అన్ని ఆభరణాలు పెట్టినా కూడా కరెక్ట్గా సూట్ అవుతాయి, కానీ ఒక్క ఆభరణం కూడా పెట్టుకోలేదు. నారవస్త్రాలు కట్టుకున్నారు, ఆ రుద్రాక్షలు చెవులకు పెట్టుకున్నారు, విభూతి ధారణ చేశారు, సిగ వేసుకున్నారు, ఎందుకు స్వామి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, నేను వనవాసిని, నేను వనవాసి దీక్షలో ఉన్నాను ఇప్పుడు, మా నాన్నకి మాట ఇచ్చాను, అందుకు ఇలా ఉన్నాను, నేను ఇప్పుడు ఆభరణాలు ధరించను అని చెప్తాడు. ఆభరణాలు ధరించినప్పటికీ కూడా శరీరానికి అవి ఇమిడిపోవాలి, అమిరిపోవాలి, అంతే తప్ప ఎబ్బెట్టుగా ఉండి కొట్టొచ్చినట్టుగా ఉండి అలా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, సన్నని నడుము ఉందనుకోండి, వడ్డాణం ఎంతో చక్కగా ఇమిడిపోతుంది, అందంగా కూడా ఉంటుంది. వడ్డాణానికి కూడా నడుము వల్ల అందం వస్తుంది, వడ్డాణం పెట్టడం వల్ల నడుముకు అందం వస్తుంది. అమ్మవారి నడుము అలాగే ఉంటుంది, అమ్మవారి ఆభరణాలన్నీ అలాగే ఉంటాయి. కానీ కొందరికి చూడండి, ఆభరణాలు ఊహించుకుంటేనే కష్టం, పెట్టడానికి సాధ్యపడదు. అంటే ఆభరణాలకు ధరించడానికి తగ్గట్టుగా అవయవ సంపద కూడా ఉంది అమ్మవారికి, అంతేనా? ఆభరణాలు కూడా ఉన్నాయి. ఆవిడకి ఏం తక్కువ చెప్పండి? ఆవిడకి ఆమె హిమత్ పర్వత రాజపుత్రిక, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవిడ పతి. ఆవిడకి బంగారానికి ఏం తక్కువ? నమో హిరణ్య బాహవే సేనాన్యం దిశ అంచపతి అని మనం చెప్పుకున్నాం రుద్రంలో. బంగారు బాహువులు పరమాత్మవి, బంగారానికి ఏం తక్కువ చెప్పండి? ఆయనకి ఏం తక్కువ? అందుకని అన్ని ఆభరణాలు కూడా చక్కగా ధరించింది. సర్వారుణ అనవజ్జంగి సర్వాభరణ భూషిత, అన్ని చక్కగా శోభాయమానంగా పెట్టుకుందనమాట. ఇవన్నీ ఎందుకు అలంకారం చేసుకుంది అమ్మవారు? భండాసురుని వధించడం కోసం అని చెప్పి చిదగ్ని కుండను రగిల్చి అందులోంచి అమ్మవారిని సృష్టించారు. వచ్చిన తర్వాత ఆభరణాలు పెట్టుకుంది అమ్మవారు అగ్నికుండంలోంచి అంటే కాదు, ఆభరణాలతో సహా వచ్చింది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని శ్రీ సూక్తంలో మనం చెప్పుకుంటాం. ఆవిడ హిరణ్యవర్ణం, ఆవిడ హిరణ్య స్వరూపిణి, హిరణ్యమే ఆవిడ. అందుకే హిరణ్యాన్ని తొక్కకూడదు, కాలికి పెట్టకూడదు, విసిరేయకూడదు.
అది అమ్మవారి స్వరూపం అన్నమాట. మొత్తం అమ్మవారి బంగారం అయినప్పుడు ఎర్రగా మెరిసిపోతుంది. కాల్చిన బంగారంలాగా తళతళలాడిపోతుంటే ఆవిడికి నగలకేం తక్కువ చెప్పండి ఆవిడికి. ఆ విధంగా వచ్చినప్పుడు భండాసురుని వధించాలంటే స్త్రీకి ఖచ్చితంగా ఒక తోడు అనేది ఉండాలి. ఎవరైనా సరే ఏ స్థితిలో కూడా తోడు అనేది అవసరం స్త్రీకి. చిన్నప్పుడు నాన్న పర్యవేక్షణలో, తర్వాత భర్త పర్యవేక్షణలో ఉండాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, భండాసురవధ చేయాలంటే ఈవిడికి ఎవరో అనుమతి కావాలి. స్త్రీ స్వరూపంలో వచ్చింది కాబట్టి ఈవిడికి అనుమతి అవసరం. ఆవిడ ఎవరి సొత్తు అండి? పరమేశ్వర యొక్క సొత్తు ఆవిడ. ఇద్దరికీ భేదం లేదు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి భేదం. అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతాడు, అమ్మ నువ్వు ఎవరిని చేసుకుంటావు? అమ్మవారు సిగ్గుపడిపోతుంది. తెలియని వాళ్ళకి అట్లా నటిస్తాడు అడుగుతాడే అని అంటుందన్నమాట అమ్మవారు. కానీ అమ్మవారి అందం అసాధారణం, వర్ణనాతీతం. బ్రహ్మ అనుకున్నాడు, అరే ఇంత అందగత్తెని అని ఆలోచిస్తుంటాడు. అమ్మవారు చెప్తుంది, నేను పరమేశ్వరుని చేసుకుంటానని చెప్తుంది. చెప్పాలి కాబట్టి అంగీకారం చెప్పింది. శివుడు అడిగాడు, నేను చేసుకుంటా అన్నాడు అమ్మవారిని. ఇద్దరు ఏకకాలంలో చెప్తారు. అప్పుడు బ్రహ్మ అనుకుంటాడు, అరే ఇంత అందమైన ఆమెని తీసుకెళ్ళి ఈ విభూతి పూతరాయుడికి ఇవ్వాలా? నాకు నచ్చట్లేదు అనుకుంటాడు. ఇప్పుడు శివుడు గ్రహిస్తాడు బ్రహ్మ ఏమనుకుంటున్నాడో మాట శివుడు గ్రహిస్తాడు. వెంటనే ఆ విభూతి పూతలన్నీ తీసేసి చక్కగా నీట్గా అంగరాగాలంటే పౌడర్లు గిడర్లు వేసేసుకున్నాడు. చక్కగా పట్టు పీతాంబరాలు ధరించాడు. శుద్ధ స్ఫటిక సంకాశం, చక్కగా తెల్లటి వర్ణం కలిగి ఉన్నాడు. చక్కగా విభూతి ధరించాడు, సకల ఆభరణాలు ధరించాడు, పట్టు పీతాంబరాలు ధరించాడు. బ్రహ్మముఖంలో ముఖం పెట్టాడు. ఏ బ్రహ్మ ఇప్పుడు ఎలా ఉన్నా చెప్పు అంటాడు. బ్రహ్మ కళ్ళు తిరిగిపోయా శివ సౌందర్యం చూసేసరికి. నువ్వేనా ఇంత అందంగా తయారావు? మరి ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదయ్యా. ఏ విభూతి పూసుకుంటూ ఎక్కడో మూకు మూసుకుని మూల కోసం జపం చేసుకుంటూ ఉంటావు. అసలు ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటావు. ఇంత అందంగా ఉన్నావు నువ్వు. అసలు నేనే ఆడదాన్ని అయితే నేను ఖచ్చితంగా చేసుకునేదాన్ని పెళ్ళి అంటాడు అనమాట. శివుడు నవ్వేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి అలంకారం చేశాడనమాట. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబెలంబితాం భుజంగతుంగమాలికాం. చక్కగా ఆయన అనంత కేశాలు శివుడివి. వ్యోమకేశుడు అని పేరు ఆయనకి. నీకు ఆకాశం ఎంత దాకా కనపడుతుందో ఆయన యొక్క కేశ సంపద కూడా అంత కనపడుతూ ఉంటుంది అనమాట. చక్కగా అన్నిటిని దగ్గరికి లాగి, ఆ జుట్టు అంతా దగ్గరికి లాగి, ఆయన తల్లో ఆల్రెడీ పాము పిల్లలు ఉంటాయి. ఒళ్ళంతా పాము పిల్లలే ఆయనకి పాకుతూనే ఉంటాయి. వదిలిపెట్టాడు కదా. పాములు ఆయన్ని వదలవు, ఆయన్ని పాములు వదలవు. ఆ పాములతో ఏం చేశాడు, చక్కగా జటా జుట్టను అన్నింటి చుట్టి అలంకారం చేశాడనమాట. చక్కగా పువ్వులాగా తల్లో జాబిల్లి పెట్టాడు. చక్కగా గంగమ్మని కూడా లోపల అలంకరించి పెట్టాడు. ఇంకా సన్నగా తుప్పర్లు పడుతుంటే అదొక అందంగా ఉంటుంది. చక్కగా తడి కేశాలు చాలా అందంగా ఉంటాయి శివుడికి. అలా అలంకారం చేశాడనమాట. శివుడు నవ్వుతున్నాడు. సరే బ్రహ్మ అలంకారం చేశాడు. అయితే లలితాపర భట్టారిక అమ్మవారు శివుడికి ఒక కండిషన్ పెట్టింది. ఏంటనంటే చెప్తుందనమాట, నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు. నేనేం చెప్పినా దానికి అడ్డు చెప్పడానికి వీలు లేదు. అంతా నా ఇష్ట ప్రకారమే నడవాలని కండిషన్ పెడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పరమేశ్వరుడికి. అమ్మవారు ఏం చెప్పినా తను ఎస్ అనాలి. ఎందుకుని అక్కడ భండాసురుడు రెడీగా ఉన్నాడు యుద్ధానికి. సరే అంటాడు శివుడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే శివుడికి నచ్చని పని, శివుడు వద్దనే పని, శివుడికి ఇష్టం లేనివి ఏవి కూడా అమ్మవారు చేయదు. దాంపత్యం అంటే అలా ఉండాలి. తనకిష్టమైనవి అన్నీ చేస్తుంది అమ్మవారు. తనకి కావాల్సినవే చేస్తుంది అమ్మవారు. తన ఇష్ట ప్రకారమే నడుచుకుంటుంది. శివుడు ఇష్ట ప్రకారమే నడుచుకుంటుంది. శివుడు కూడా అంత ఏంటని చెప్పి ఏ రోజు అడ్డు చెప్పడు, ఏ రోజు వద్దనడు, ఏ రోజు కూడా ఇది వీల్లేదు అనడు. ఎందుకన్నీ తనకిష్టమైనవే ఉంటున్నాయి కాబట్టి. ఇది దాంపత్యం యొక్క రహస్యం. ఈ రహస్యం తెలుసుకుంటే అన్ని కుటుంబాలు హాయిగా ఉంటాయి అన్నమాట. నా మాట నెగ్గాలి, నేను చెప్పిందే కరెక్ట్, నేను మగవాడిని, నేను ఆడదాన్ని, ఇలా గరిటెలు చెంబులు తపాడాలు విసురుకోవటం, అట్లకాడలు విసురుకోవడం జరుగుతూనే ఉంటాయి చాలా ఇళ్లల్లో. అవి ఉన్న చోట పెద్ద తలపోడు, దేవుడికి కూడా తలనొప్పి వచ్చేస్తుంటా అటువంటి వాతావరణంలో. ఇంట్లోంచి వెళ్ళిపోతాట, బయటకు ఉండట. ఇది అమ్మవారి ద్వారా మనం నేర్చుకోవాలంటే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాము, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట.
శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్లభ. సరే, శివుడికి పార్వతికి లలితా పరభట్టరికి వివాహమైంది. మహాకామేశ్వరుడైన మహాకామేశ్వరి ఈమె. చక్కగా ఇంతకుముందు నామంలో మనం చెప్పుకున్నాం, కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఊరు ద్వయాన్విత అని ఇంతకుముందు నామం చెప్పుకున్నాం మనం. అదే నామం 17 నామం. అప్పుడు వివాహం అయిన తర్వాత లలితాపరా భట్టారిక మహాకామేశ్వరుడి ఒడిలో కూర్చున్నప్పుడు ఆవిడ ఊరుద్వయం ఒక మెత్తదనం అనేది పరమాత్మకు మాత్రమే తెలిసింది, ఇంకెవరికి కూడా తెలియదు అని. ఇది ఆ నామానికి ఇదనమాట. పైకి వెళ్తే శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్లభ. ఆ విధంగా స్వాధీనవల్లభ భర్తని స్వాధీనం చేసుకుంది, లేదా స్వాధీన వల్లభ అంటే తన వల్లభుడికి తను స్వాధీనమయ్యింది. అంటే ఒకరికొకరు స్వాధీనంలోనే ఉన్నారు. ఇక్కడ నేను నా వశంలో, నువ్వు ఉన్నావు నీ వశంలో క్వశ్చనే లేదు అసలు. ఇప్పుడు మనం భర్తను గుప్పిట్లో పెట్టుకుంది, భర్తను కుంగు కట్టేసుకుంది అంటూ ఉంటాం. ఈ మాటలు ఆడవాళ్ళకి చాలా నచ్చుతాయి. నా భర్త నా మాట వింటాడు, నేను గీసిన గీటు దాటదు అని మురిసిపోతుంటుంది. భర్తలు కూడా అంతే, నా పెళ్ళని నన్ను చెప్పినట్టు ఉంటుంది, నేను దాన్ని తొక్కి పెట్టానని భర్త అనుకుంటూ ఉంటాడు. కానీ ఇది చాలా దోషపు ఇష్టము. ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు ఇష్టంగానే ఉండాలి, ఒకరు స్వాధీనమయ్యే ఉండాలి. నేను నీ వశంలో ఉండాలి పోని ఎవరు ఒకరికొకరు ఎప్పుడు అనుకోవటానికి వీల్లేదు. ఒకళ్ళు వద్దు అంటే అవతల వాళ్ళు ఆగిపోవాలి, లేదా తను కోరిందంటే వీళ్ళు ముందుకు తనకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావం ఇక్కడ లేనే లేదన్నమాట అసలు. శివకామేశ్వరాంకస్త శివ స్వాధీనవల్లభ. అట్లా మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి ఒకళ్ళకొకళ్ళు వల్లభులే. శివుడికి అమ్మవారు వల్లభ, శివుడు వల్లభుడు. ఇక్కడ వల్లభుడు అంటే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కూడా వశపడి ఉన్నారన్నమాట. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉన్నమాట. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే అస్తోక త్రిభువన శివాభ్యాం నతిరియం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అంటే ఒకరికొకరు తపస్సు ద్వారా ఒకరికొకరు ఆధీనంలో ఉన్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు తప్పించారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేశారు. ఆ విధంగా భార్యాభర్తలు ఎప్పుడు కూడా అన్యోన్యతని కలిగి ఉండాలి. ప్రకటించుకోక్కర్లా, ప్లాస్టర్లు వేయించుకోక్కర్లేదు, ఫ్లెక్సీలు కట్టించుకోక్కర్లేదు, ప్రచారం కూడా చేసుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే, రెండు కాదు, ఒకటిగానే ఉన్నారు. పరమాత్మ శివుడు తను రెండుగా అయితేనే అమ్మవారు వచ్చింది, లేకపోతే అమ్మవారు వచ్చేది కాదు మనకి. అమ్మవారు శివుడి యొక్క శక్తి. శివుడు కదలకుండా కూర్చుంటే ఇవిడు కదులుతూ ఉంటుంది, అంతే తేడా. ఈ విశ్వం అంతా చెల్లిస్తుంది అంటే అమ్మవారి ద్వారానే. ఈ శక్తి అంటే విశ్వశక్తి అంతా అమ్మవారే. విశ్వానికి శక్తి ఎక్కడ ఆధారం చేసుకుందంటే శివుడిని ఆధారం చేసుకుంది. కాబట్టి వాళ్ళిద్దరిని మనం విడదీయటానికి వీల్లేదు. ఎందుకంటే తిరగలిలో మనం ఏదైనా విసిరేటప్పుడు తిరగల్లో ఇక్కడ అట్లా పొడుగు లాంటిది ఉంటుంది, ఇరుసు అంటారు. అది కిందది కదలకుండా ఉంటుంది, పై చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ కింద చక్రం పైన ఇట్లా ఉన్న భాగం ఇరుసు అంటారు, దాన్ని శివస్వరూపం అని చెప్తారు. ఎందుకంటే అదే ఆధారం, పైన తిరగాలి చక్రం అంటే ఇది ఆధారం అన్నమాట. అలాగే కాలచక్రము, విశ్వచక్రము. కాలం తిరగదు, విశ్వం తిరుగుతుంది. కాలంలో సమయం కలిసిపోతూ ఉంటుందన్నమాట. ప్రకృతి మొత్తం కూడా చలిస్తూ ఉంటుంది, కాలం స్థిరంగా ఉంటుంది. మహాకాలుడు పరమేశ్వరుడు, మహాశక్తి అమ్మవారు. ఇది రహస్యనామం అని చెప్పబడుతోంది. ఇది అందుకే మనం స్థూల దృష్టితో చూసినప్పుడు ఏంటంటే అమ్మవారి ఒడిలో, శివుడి ఒడిలో అమ్మవారు కూర్చుందని చెప్తాం, అంతవరకే. కానీ ఇది రహస్యం అన్నమాట. ఎందుకు అలా ఉన్నారు వాళ్ళిద్దరు అనేది ఒక రహస్యం. ఎందుకంటే అప్పుడు వివాహం చేసుకుని మహారాజ్ఞి అయింది. మహారాజు పరమాత్మ శివుడు, మహారాజ్ఞి అమ్మవారు.
అప్పుడు భర్త అనుమతి తీసుకుని భండాసుర సంహారానికి ఆవిడ సంసిద్ధురాలవుతుందన్నమాట. శివ కామేశ్వరాంకస్థ శివాస్వాధీన వల్లభ. ఈ విధంగా ఒకరికొకరు ఆధీనంలో ఉంటారన్నమాట, ఒకరికొకరు వశులై ఉంటారు. ఇది అందరూ భార్యాభర్తలు స్త్రీ పురుషులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఒక విషయం అన్నమాట. ఈ లలిత సహస్రనామాలు ఇలాగే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకని? కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలన్నా, ఊరు వాడ ఇల్లు పట్టణము దేశం ప్రశాంతంగా ఉండాలన్నా, పిల్ల పాపలు పెద్దలు అందరూ ప్రశాంతంగా ఉండాలన్నా, సుఖ సంతోషాలతో ఉండాలన్నా సరే లలితా సహస్రనామంలో ఉన్నటువంటివి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది సాధన చేసిన కొద్దీ కూడా దాని ఫలితం తప్పకుండా మనకి లభించి తీరుతుంది. శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక. చింతామణి, ఆ మణిద్వీపాన్ని నిర్మించాడు శివపరమాత్మ. ఆ మణిద్వీపంలో ఆవిడ ఆసీనురాలే ఉంది. మణిద్వీపం ఎలా ఉంది? చింతామణులతోటి కట్టినటువంటి గృహాలు అనేకం ఉన్నాయన్నమాట. శ్రీమన్నగర నాయిక, సర్వశుభాలు ఉన్నటువంటి ఆ పట్టణానికి ఆవిడ నాయకురాలు. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక. సుమేరు శృంగం అంటే మనకి శ్రీచక్రంలో పైన బిందువుని మనం మేరు సుమేరు అంటాం. అక్కడి నుంచే పరిపాలన అనేది ఆవిడ సాగిస్తూ ఉంటుంది విశ్వాన్ని అంతటికీ కూడా. ఇలా ఉన్నప్పుడు పిరమిడ్ షేప్లో ఉండి పైన ఒకటే బిందువు ఉంటుంది. ఆ బిందువులోనే శివుడు పార్వతి కలిసి ఉంటారు. అర్ధనారీశ్వర స్వరూపం అని చెప్పబడుతుంది. అక్కడి నుంచే విశ్వం అంతా కూడా మొదలవుతుంది. వాళ్ళ కరుణ కానీ, వాళ్ళ కోపతాపాలు కానీ, వాళ్ళ సృష్టి కానీ మొత్తం ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పైన ఒక్క చుక్క ఏదన్నా ఏం పడ్డా సరే అన్ని వైపులకి జారిపోతుంది అది. అలాగే మనలో మేరుస్థానం అనేది ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర పైన ఉంటుందన్నమాట, సహస్రారం దగ్గర. అక్కడ మనకి ఏ ఆలోచన వచ్చి ఏం చేసినా సరే మన శరీరం మీద అంతా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే తల మీద కొట్టడం ఇవి చేయకూడదు, గట్టిగా నొక్కటం తొట్టడం చేయకూడదు. ఎందుకని? అవయవాలు కూడా పనిచేయకుండా అయిపోతాయి అన్నమాట. తలలో కనుక మనకి బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ హిమోస్టాట్స్ అంటే చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నాయనుకోండి, రక్తం అది హెమరేజ్ వచ్చి చిట్లిపోయి చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతుంది అనమాట. అంటే గట్టి పడిపోతుంది బ్లడ్. అవి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పనిచేయవు, పక్షవాతంలాగా ప్యారలైజ్డ్ అయిపోతారు అనమాట మనుషులు. కాబట్టి తల చాలా ప్రధానమైంది, తల మీద దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ఈ విశ్వానికి అంతటికి కూడా మేరుస్థానం ఏదో తెలుసా అండి? హిమాలయాల్లో ఉన్నటువంటి కైలాస పర్వతం. అది అదే షేప్లో ఉంటుంది, చూడండి, గమనించండి. శ్రీచక్రాకారంలోనే ఉంటుంది అది. 4 వైపులా ఇలాంటి మూపురాలు భూపురాలు ఇవన్నీ ఉంటుందన్నమాట. ఈ చక్రాలు, చక్ర రహస్యాలు, అంచులు అన్నీ ఉండి పైకి వెళ్ళే కొద్దీ ఒకటే బిందువుగా ఇలా కలిసిపోయి ఉంటుందన్నమాట. ఆ బిందువు కానీ మనం చూడలేము, మన దృష్టికి ఆనదు. అందుకే ఆ కైలాస పర్వతం మీద కూడా ఏవి వెళ్ళటానికి సాహసించవు. ఏది వెళ్ళినా సరే అది లాగిపడేస్తుంది దెబ్బకి. అసలు అది ఎవరు టచ్ చేయరు, ఎక్కలేరు. దానిపైనుంచి కూడా ఏది వెళ్ళదు. ఏది వెళ్ళినా సరే అది మాయమైపోతుందండి. అది ఏమైందో ఏమవుతుందో ఇంతవరకు ఎవ్వరికి కూడా తెలియదు అనమాట అది. ఎందుకంటే అక్కడ మహాశక్తి స్వరూపుణి ఉంది, ఊరుకోదు. తన పైనుంచి వెళ్తే ఆవిడ ఊరుకుంటుందండి, లాగి పడేస్తుంది. అక్కడి నుంచే మనకి ఊర్ధ్వలోకాలకు కూడా గమనం ఉంటుంది, దారి ఉంటుంది. కానీ మనం అక్కడ దాకా పోలేము, వెళ్ళలేము, మన వల్ల అవ్వదు. ఎవరి వల్ల కూడా కాదు, ఏ సైన్స్ వల్ల కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు నాసా శాటిలైట్స్ ద్వారా ఎన్నో కనుక్కుంటుంది కదండి. కానీ ఆ యొక్క కైలాస మానస పర్వతం పైకి మాత్రం అది రాలేదు. వస్తే మాత్రం దాన్ని కూడా లాగేసి మింగేస్తుంది అనమాట అమ్మవారు, ఊరుకోదు అక్కడ. అదే అక్కడ ఆ స్థానం యొక్క మహిమ అనమాట. శివకామేశ్వర చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక. చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసన స్థిత. ఈ పంచబ్రహ్మలు కూడా అందరూ కలిసి ఆవిడకి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆవిడ దాని మీద ఆసీనురాలు ఉంటుంది. ఏంటి అవంటే విశ్వమంతా వ్యాపించి ఉంది కదండి శక్తి స్వరూపిణి. పంచభూతాలు అనమాట. అగ్ని,
వాయువు, నీరు, ఆకాశము, భూమి. ఎందుకు అట్లా ఆసీనురాలంటే పంచభూతాలన్నీ కూడా పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుడిలో ఆసీనురాలైంది కదా అమ్మవారు. దానికి ఈ నామానికి చక్కగా క్లియర్గా అర్థమైపోతుంది. చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. భండాసురుని వధించడం కోసం అని చెప్పి అమ్మవారు మహారాజ్ఞి అయ్యి మహాకామేశ్వరుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఒడిలో కూర్చుని అలవోకగా ఆ సందర్భంలో ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క ఆయుధాలు ఆవిడకి సమర్పించి నమస్కారం పెట్టుకున్నారు. కొందరు నగలు ఇచ్చారు, కొందరు ఆయుధాలు ఇచ్చారు, కొందరు పట్టు పీతాంబరాలు ఇచ్చారు, కొందరు ముత్యాలు ఇచ్చారు. మరి పెళ్ళి కదండి, ఎవరెవరికి తోచిందల్లా వాళ్ళు ఇస్తూనే ఉన్నారనమాట. ఆ విధంగా చక్కగా ఆవిడ ఆ సింహాసనాసనంలో అయ్యవారి యొక్క ఒడిలో చక్కగా అమ్మవారు ఆసీనురాలై ఉన్నది. అటువంటి అమ్మవారికి ఒక్క నమస్కారం పెట్టుకుందామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.